మాత్రే నమః. వారాహి దేవి అయి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో, అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రంతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఈ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఎన్నిసార్లు చదవాలి అనేది కూడా చెప్తానన్నమాట. చాలామందికి అప్పుల బాధలు అనేవి ఎక్కువగా అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఈ అప్పులన్నీ ఎలా తీరతాయో అని బాధపడుతూ భయపడుతూ ఉంటారండి. అయితే మనం ఏదైనా సరే ఒకసారి మనస్ఫూర్తిగా ఆ అమ్మని తలుచుకొని అమ్మవారి యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించాము అంటే అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని ఆ తల్లి వెంటనే కనికరిస్తుందనమాట. మీకు తోచిన విధంగా అమ్మవారిని తలుచుకోండి. ఎప్పుడైనా ఇలాగే చేయాలి, ఇలా చేయాలి అని రూల్స్ ఏం లేవండి. ఎందుకంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాము. అలా కూడా చేయలేము అనుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క మంత్రాన్ని పదే పదే జపించుకుంటూ ఉన్నా కూడా ఆ తల్లి మనల్ని ఖచ్చితంగా కరుణిస్తుందండి. కాబట్టి అప్పుల బాధలు ఎక్కువైపోయిన వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని జపించండి. అయితే మీరు జపించాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకండి. ఖచ్చితంగా అలాంటి టైంలో అమ్మవారి యొక్క నామాల్ని జపించడం చాలా కొద్దిగా ఇబ్బందికరమైన, అంటే మనకి మేలు జరుగుతుంది అని ఆశించిన కీడు జరుగుతుంది. అలాంటి సమయాల్లో వద్దండి. అయితే ఏం చేయాలి, రాత్రి పడుకోబోయే ముందు ఖచ్చితంగా 21 సార్లు జపించండి. ప్రతిరోజు కూడా జపించండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టడం ఎంత తేలికగా ఉంటుందో సంపాదించడం అనేది అంత కష్టమండి. కాబట్టి మనకి తీరాలి అప్పులు అంటే ఆ తల్లి మనకి మార్గాన్ని చూపిస్తారనమాట. ఆ మార్గం కోసమైతే మనం అమ్మవారిని వేడుకుంటున్నాము. ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు ఆ తల్లి. కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు కూర్చొని పీస్ ఆఫ్ మైండ్తో, అంటే ఇంకా మనం ఏం పని చేయట్లేదు అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఒక స్థలంలో, వీలైతే పూజా మందిరంలో కూర్చోండి. అక్కడ కూర్చోలేము, కుదరదు అనుకున్న వారు ఎక్కడైనా సరే కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ, తల్లి నువ్వే మాకు ఈ సమస్యల నుంచి బయటపడవేయగలవు, ఈ అప్పుల బాధల నుంచి మమ్మల్ని బయటపడవేయగలుగుతావు అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఖచ్చితంగా మంత్రాన్ని అయితే జపించండి. అయితే 108 సార్లు రోజు మొత్తం, అంటే పడుకోబోయేటప్పుడు 21 సార్లు అండి. ఉదయం పూట నిద్ర లేవంగానే మనకి చాలామందికి పూజ చేసుకునే అలవాటు ఉంటుంది కదా, ఆ సమయంలో అట్లా ఎప్పుడైనా సరే రోజు మొత్తం మీద 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించండి. మీరు లేదు చదవగలము అనుకున్న వాళ్ళు ఒకేసారి 108 సార్లైనా కూడా జపించవచ్చు. ఏదైనా మనం ఇలాంటి పరిహారాలు అనేవి చేయటం వలన ఇంకా మంచి జరుగుతుంది, కానీ వీటి వల్ల నష్టం అనేది ఎప్పుడు ఉండదు. కాబట్టి ఎన్నిసార్లు జపించుకున్నా మనకి మంచిదేనండి. ఇంకా మన సమస్య అనేది అంత త్వరగా తీరుతుందని మనం ఆశించాలి. మంత్రం వచ్చేసి ఓం శ్రీ శ్రీ ఐ నమః, ఓం శ్రీ శ్రీ ఐ నమః, ఓం శ్రీ శ్రీ ఐ నమః. విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని. ఖచ్చితంగా మీకున్నటువంటి అప్పుల బాధలు, అప్పుల సమస్యలు మొత్తం తొలగిపోవాలని కూడా ఆ తల్లిని మనసా వాచా కర్మణ కోరుకుంటూ అమ్మవారి యొక్క పవిత్రమైన నామాన్ని జపిస్తూ ఉంటే ఎంతటి అప్పుల బాధ నుంచైనా ఇట్టే బయటపడిపోతారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవ్వాలని, మీ యొక్క సమస్యలన్నీ తీరిపోయి మీ అప్పుల బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.